స్పిరిట్ లో ప్రభాస్ పక్కన లెజెండరీ హీరోతో పాటు మరో యంగ్ హీరో. ప్రభాస్ ని ఇప్పటి వరకు చూసింది ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఇంతమంది హీరోలను పెట్టి ఏం ప్లాన్ చేస్తున్నావు వంగా మావా అంటూ కమెంట్స్. ఇంతకీ స్పిరిట్ లో యాక్ట్ చేయబోయే ఆ స్టార్స్ ఎవరు? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సినీ ఇండస్ట్రీలో సరైన గుర్తింపు రావాలంటే పదుల సంఖ్యలో సినిమాలు చేయాలన్న సాంప్రదాయాన్ని పక్కన పెట్టి ఫస్ట్ సినిమాతోనే భారీ క్రేజ్ తెచ్చుకున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. విజయ్ దేవరకొండతో సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసినటువంటి అర్జున్ రెడ్డి బాక్సాఫీస్ వద్ద సృష్టించిన హంగామా అంతా ఇంత కాదు. ఫిల్మ్ మేకింగ్ పై ఇంట్రెస్ట్తో సందీప్ రెడ్డి ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఫిల్మ్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకొని అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రయాణం మొదలుపెట్టాడు. 2017లో రిలీజ్ అయినటువంటి అర్జున్ రెడ్డితో ఆయన ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందారు. కేవలం లిమిటెడ్ బడ్జెట్తో తెరకెక్కినటువంటి ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించడమే కాకుండా హీరోల క్యారెక్టరైజేషన్స్లో సందీప్ రెడ్డి ప్రత్యేకతను కూడా చాటుకున్నారు. అయితే తర్వాత బాలీవుడ్లో ఇదే సినిమాను కబీర్ సింగ్గా రీమేక్ చేసి అక్కడ కూడా భారీ సక్సెస్ అందుకున్నారు. తర్వాత రణబీర్ కపూర్తో తీసిన యానిమల్ మూవీ ఆయనకు బ్లాక్ బస్టర్ని కట్టబెట్టడంతో పాటు ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో స్టార్ డైరెక్టర్గా అవతరించాడు సందీప్. ఇప్పుడు అదే క్రియేటివ్ డైరెక్టర్ నుంచి రాబోతున్న భారీ మూవీ స్పిరిట్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్నటువంటి ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ స్టేజ్లో ఉంది. పోలీస్ బ్యాక్గ్రాఫ్తో పాటు ఇంటెన్స్ యాక్షన్, ఎమోషనల్ డ్రామా కలబోతగా ఈ మూవీ ఉండబోతుందని కూడా టాక్. ప్రభాస్ కెరీర్లో ఇది పూర్తిగా కొత్త షేడ్ క్యారెక్టర్గా నిలవనుందని ఇండస్ట్రీ వర్గాల అంచనా వేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు డార్లింగ్ చేసినటువంటి క్యారెక్టర్స్ కంటే డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, డార్క్ టోన్ క్యారెక్టర్తో కనిపిస్తారని తెలుస్తుంది. సందీప్ రెడ్డి స్టైల్కు తగ్గట్లుగా క్యారెక్టర్ డెప్త్ ఈ సినిమాకు ప్రధాన బలంగా ఉంటాయని కూడా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నారు. స్పిరిట్ సినిమాపై అంచనాలు భారీగా ఉండడానికి మరో కారణం దాని క్యాస్టింగ్. ప్రభాస్ పక్కన తృప్తి డిమ్రీ హీరోయిన్గా యాక్ట్ చేస్తుండగా ప్రకాష్ రాజ్, వివేక్ ఓబ్రాయ్, డాంగ్లీ వంటి యాక్టర్స్ కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసినటువంటి ఆడియో టీజర్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ని ఆకాశానికి పెంచేసింది. అయితే విలన్ క్యారెక్టర్పై అలాగే కథలో కీలక మలుపులపై మూవీ టీం అఫీషియల్గా ఇంకా వివరాలు వెల్లడించలేదు. ఈ సిచ్యువేషన్స్లోనే సినిమాపై రకరకాలైనటువంటి ఊహాగానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సిచ్యువేషన్స్లోనే ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. స్పిరిట్ సినిమాలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ క్యామియో క్యారెక్టర్లో కనిపించబోతున్నారన్న ప్రచారం కూడా ఇప్పుడు జోరుగా సాగుతుంది. లేటెస్ట్గా విజయ్ దేవరకొండ సందీప్ రెడ్డిని కలవడం, అలాగే అర్జున్ రెడ్డి షూటింగ్ టైంలో తీసుకున్నటువంటి ఫోటోను సందీప్ రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే దీనిపై మూవీ టీం నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. దీంతో ఈ వార్తని కేవలం రూమర్గా మాత్రమే చూడాల్సి వస్తుంది. దీనిపై సందీప్ రెడ్డి ఏదైనా అప్డేట్ ఇస్తాడా లేక లైట్ తీసుకుంటాడా అన్నది వెయిట్ చేయాల్సిందే. అయితే ఇక మరోవైపు ఈ సినిమాలో ప్రభాస్కు తండ్రి క్యారెక్టర్లో చిరంజీవి యాక్ట్ చేయబోతున్నారన్న రూమర్లు కూడా గతంలో వినిపించాయి. అయితే ఈ మూవీ ప్రభాస్ కెరీర్లో మరో మైల్ స్టోన్గా నిలుస్తుందని కూడా ఆయన ఫ్యాన్స్ ఇప్పటికే కాలర్ ఎగరేస్తున్నారు. అయితే సందీప్ రెడ్డి చెప్పినటువంటి పాయింట్ నచ్చడంతోనే 2 ఏళ్ల క్రితమే ప్రభాస్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అప్పటికే సలార్, కల్కి, 2898 AD, ది రాజాసాబ్ వంటి సినిమాల షూటింగ్తో ప్రభాస్ బిజీగా ఉన్నారు. వీటిని త్వరగా కంప్లీట్ చేసి స్పిరిట్ సెట్లో జాయిన్ అవ్వాలని కూడా డార్లింగ్ భావించారు. సందీప్ హీరోలు ఫస్ట్ నుంచి వైలెంట్గా, సీరియస్ లుక్లో ఉంటారు. అలాంటిది ప్రభాస్ను సందీప్ ఎలా చూపించబోతున్నారు అంటూ కూడా ఆయన అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ ఈ మూవీలో పోలీస్ యూనిఫామ్లో కనిపించబోతున్నారనే ఊహాగానాలతో పాటు ఫ్యాన్ మేడ్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. కెరీర్లో అన్ని రకాల క్యారెక్టర్స్ చేసిన ప్రభాస్ ఇప్పటి వరకు కాకి డ్రెస్ వేయలేదు. దాంతో రెబల్ గనుక లాఠీ పట్టుకుంటే బాక్సులు బద్దలేనని అభిమానులు అంటున్నారు. అయితే అఫీషియల్గా స్పిరిట్ మూవీ స్టార్ట్ కావడంతో డార్లింగ్ ఫ్యాన్స్ నిరుత్సాహపడ్డారు. ఈ స్టేజ్లో న్యూ ఇయర్ గిఫ్ట్ కింద సైలెంట్గా సర్ప్రైజ్ ఇచ్చారు సందీప్ రెడ్డి వంగ. న్యూ ఇయర్ను పురస్కరించుకొని డిసెంబర్ 31న అర్ధరాత్రి స్పిరిట్ మూవీ పోస్టర్ను రిలీజ్ చేసి సంచలనం సృష్టించారు సందీప్. బాగా హెయిర్ పెంచి గుబురుగడ్డంతో షర్ట్ లేకుండా ఒళ్ళంతా గాయాలతో వాటికి బ్యాండేజ్లతో రఫ్ లుక్లో ఉన్నాడు ప్రభాస్. ఓ చేతిలో మందు పట్టుకొని నోటిలో సిగరెట్ పెట్టుకోగా అతనికి ఎదురుగా నిలబడ్డ హీరోయిన్ తృప్తి డిమ్రీ లైటర్తో సిగరెట్ని వెలిగిస్తుంది. ఈ పోస్టర్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని ఊపేస్తుంది. ఆడియన్స్ వేరే హీరోలు, హీరోయిన్ల ఫోటోలను కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడా సృష్టించి వైరల్ చేస్తున్నారు. పోస్టర్ వదిలినటువంటి కొద్ది రోజులకే సందీప్ మరో షాక్ ఇచ్చారు. స్పిరిట్ ఇంకా సెట్స్ మీదకు వెళ్లకుండానే ఈ పాన్ ఇండియా మూవీ రిలీజ్ డేట్ను కూడా అనౌన్స్ చేసి సంచలనం సృష్టించారు. సంక్రాంతిని పురస్కరించుకొని జనవరి 16న ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. 2027 మార్చ్ 5న స్పిరిట్ మూవీ వరల్డ్ వైడ్గా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ లాంగ్వేజ్, జాపనీస్ అండ్ కొరియన్ భాషలో ఆడియన్స్ ముందుకు వస్తుందని కూడా సందీప్ చెప్పేశాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే త్వరగా సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లాలని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. స్పిరిట్లో ప్రభాస్ సరసన తృప్తి డిమ్రీ కాకుండా మరో హీరోయిన్ కూడా డార్లింగ్తో రొమాన్స్ చేయబోతుందని కూడా ఫిల్మ్ నగర్లో పుకార్లు వినిపిస్తున్నాయి. ఇంకా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో
వివేక్ ఓబ్రాయ్, అలనాటి నటి కాంచనలు కీలక పాత్రలు పోషిస్తున్నారని కూడా టాక్ నడుస్తుంది. భద్రకాళి పిక్చర్స్ టీ సిరీస్ ఫిల్మ్ బ్యానర్ పై ప్రణయ్ రెడ్డి వంగ అండ్ భూషణ్ కుమార్, కిషన్ కుమార్లు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వరం మ్యూజిక్ అందిస్తున్నారు. మిగిలినటువంటి యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ వివరాలు అయితే డెఫినెట్గా తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా స్పిరిట్కు సంబంధించి ఇప్పుడు ఓ న్యూస్ సోషల్ మీడియాలో మళ్ళీ చక్కర్లు కొడుతుంది. ఇందులో ఓ సూపర్ స్టార్ కీలక పాత్ర పోషిస్తున్నారన్న కూడా కామెంట్స్ వచ్చాయి. ఆయన ఎవరో కాదు, మెగాస్టార్ చిరంజీవి. స్పిరిట్లో సెకండ్ హాఫ్లో వచ్చేటువంటి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో చిరంజీవి ఒక 15 నిమిషాల పాటు కనిపించబోతున్నారని కూడా సోషల్ మీడియాలో గట్టిగా వార్తలు వస్తున్నాయి. కథను మలుపు తిప్పేలా చిరంజీవి క్యారెక్టర్ ఉంటుందని కూడా గాసిప్స్ వినిపిస్తున్నాయి. దీనిపై మూవీ యూనిట్ నుంచి అఫీషియల్గా ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. కానీ అయితే సందీప్ రెడ్డి వంగకు ఫేవరెట్ హీరో చిరంజీవి. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూనే పెరిగారు. ఇక స్పిరిట్ మూవీ ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా చిరంజీవి చేతుల మీదుగానే జరిగింది. ఈ పరిణామాలన్నీపై ఊహాగణాలకు బలం చేకూరుస్తుంది. అయితే ఒకవేళ అన్ని అనుకున్నట్లుగా ప్రభాస్ చిరంజీవిలు ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే మాత్రం రికార్డులు బద్దలు కావాల్సిందే. మరి స్పిరిట్లో మెగా ఎంట్రీపై త్వరలోనే అయితే ఒక క్లారిటీ అయితే రానుంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం ఈ కాంబో చాలా చాలా స్పెషలే. ఎందుకు అనంటే ఆబ్వియస్గా గతం నుంచి ఇప్పటి వరకు కూడా కంప్లీట్గా సినిమాలో ఉన్నటువంటి కాస్టింగ్ గురించే ఎక్కువగా డిస్కస్ జరుగుతున్నాయి. అయితే దీంట్లో అప్పుడు ఉన్నటువంటి అంటే లవర్ బాయ్ తరుణ్ కూడా సెకండ్ అంటే రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమాతోటి మళ్ళీ కూడా కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు సెకండ్ ఇన్నింగ్స్లో కూడా కామెంట్స్ వినిపించాయి. దీనికి మేజర్ రీజన్ ఏంటంటే డాంగ్లీతో దిగినటువంటి ఫొటోస్. అది తీసింది కూడా సందీప్ రెడ్డి వంగ అని కూడా కొంతమంది అయితే సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. అండ్ హీరో శ్రీకాంత్ కావచ్చు, తరుణ్ కావచ్చు, మడోనా సెబాస్టియన్ కావచ్చు, అండ్ దాని తర్వాత ఇంకొక హీరోయిన్ కూడా అంటున్నారు. బట్ అది ఇంకా అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ అయితే కాలేదు. బట్ ఇలా రకరకాలైనటువంటి ఊహాగణాలు అయితే వినిపిస్తున్నాయి. బట్ ఏదేమైనప్పటికీ ఇటు ప్రభాస్ అండ్ దాని తర్వాత తృప్తి డిమ్రీ అండ్ దాని తర్వాత వివేక్ ఓబ్రాయ్, ప్రకాష్ రాజ్ ఇలాంటి యాక్టర్స్ అందరూ కూడా ఆల్రెడీ అఫీషియల్గా మనకు ఆల్రెడీ తెలిసిపోయింది. బట్ కాకపోతే ఇందులో మెగాస్టార్ అండ్ దాని తర్వాత విజయ్ దేవరకొండ కూడా ఒక స్పెషల్ క్యామియోలో కూడా ప్లే చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇదే కనుక నిజమైతే మాత్రం నిజంగా ఈ కాస్టింగ్ ఇండస్ట్రీనే భయపెట్టేస్తుంది. ఎందుకంటే అటు మెగాస్టార్ ఉంటున్నారు, ఒకవేళ ఇది నిజమైతే దాని తర్వాత డాంగ్లీ ఉంటున్నారు, ప్రభాస్ అండ్ అక్కడ ప్రకాష్ రాజ్, తరుణ్ ఇలాంటి రకరకాలైనటువంటి హీరోస్. అంటే ప్రతి ఒక్కరు కూడా మంచి మంచి ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి కాస్టింగ్ ఇదంతా. వీళ్ళని పెట్టి సందీప్ ఏం ప్లాన్ చేయబోతున్నాడు, ఎలాంటి హిట్ ఇవ్వబోతున్నాడు, ఎలాంటి స్టోరీ చెప్పబోతున్నారు అనేది కూడా ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ప్రతి ఒక్కరు అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క సినిమా మార్కెట్. వీళ్ళు యాక్ట్ చేస్తేనే సినిమాకు ఒక హైప్ వచ్చేది. బట్ అందరినీ తీసుకొచ్చి ఒకే సినిమాలో పెట్టి దీన్ని ఏ రేంజ్కి తీసుకెళ్తాడు సందీప్ అనేదే ఇక్కడ ఒక పెద్ద విషయంగా మారిందనమాట. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం స్టిల్ ఇప్పటి వరకు సోషల్ మీడియాలో స్పిరిట్కి సంబంధించి ఎలాంటి చిన్న అప్డేట్ రివీల్ అయినా కానీ క్షణాల్లో అది వైరల్ అవుతుంది. బట్ దీని మీద అంటే ముందుగానే మ్యూజిక్ సెట్టింగ్స్ ఏదైతే బీజిఎం ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ అయిన తర్వాతనే షూటింగ్కి వెళ్తాడు సందీప్. ఈ గ్యాప్లో మొత్తం దాన్నే ప్లాన్ చేసుకున్నాడు. సందీప్ రెడ్డి తీసేటువంటి సినిమాలు ప్రామిసింగ్గానే వస్తాయి. రిలీజ్ డేట్ డెఫినెట్గా ఎప్పుడు కూడా డిలే అవ్వదు. ఎందుకంటే ఆయన సినిమాలు ఎక్కువగా రా షూటింగే ఉంటుంది. అంటే మేబీ ఒరిజినల్గా షూట్ చేసేదే ఉంటుంది. CGI కాకపోతే VFX ఇలాంటి వాటికి ఎక్కువగా స్కోప్ ఉండదు. మేబీ ఉన్నా కానీ ఇంత ఉండదు. కాబట్టి డెఫినెట్గా తొందరనే సినిమా మన ముందుకు వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే డెఫినెట్గా లేకపోలేదు. ఆల్రెడీ రిలీజ్ డేట్ కూడా 2027 అని అనౌన్స్ చేశాడు. మేబీ 1 ఇయర్లో స్పిరిట్ కూడా ఆల్మోస్ట్ ముందుకు వచ్చేస్తుందని అనేది ఒక క్లారిటీ అయితే వచ్చింది. బట్ ఇంతమంది హీరోలు యాక్ట్ చేస్తున్నారు దీంట్లో. తరుణ్ కావచ్చు, శ్రీకాంత్ కావచ్చు అండ్ ప్రభాస్, దాని తర్వాత వివేక్ ఓబ్రాయ్ అండ్ దాని తర్వాత కొరియా నుంచి డాంగ్లీ ఇంతమంది యాక్ట్ చేస్తున్నటువంటి సినిమాని వీళ్ళ క్యారెక్టర్స్ ఎలాంటి జోనర్స్ ఉంటుంది, వీళ్ళని ఎలా ప్రజెంట్ చేస్తారనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇంత తక్కువ టైంలో ఇంతమంది ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ని ఎలా బయటికి తీస్తారు, ఉన్నంతలో ఎంత మేనేజ్ చేస్తారు, ఎంత బెస్ట్ ఇవ్వగలుగుతారు అనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో మరి ఈ కాంబోపై మీ ఒపీనియన్ ఏంటి? అండ్ ఇంతమంది యాక్టర్స్ స్పిరిట్లో యాక్ట్ చేస్తే సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి.